హాయ్ వీవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఈరోజు అయితే మనం యూట్యూబ్లో వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలనే దాని మీద అయితే తెలుసుకుందాం. అప్లోడ్ చేసిన వీడియోస్కి టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా ఎలా ఇవ్వాలనేది నేర్చుకుందామండి. అయితే వీడియో అప్లోడ్ చేసే ముందు కంపల్సరిగా యూట్యూబ్ రూల్స్ అయితే మీరు పాటించాలి. ఎందుకంటే మీరు వీడియో అప్లోడ్ చేసేది ఎప్పుడు కూడా జెన్యూన్ కంటెంట్ ఉండాలా, ఓకే, జెన్యూన్ మ్యూజిక్ ఉండాలి, ఓకే. కాపీరైట్ మ్యూజిక్, కాపీరైట్ అంటే ఏం లేదు, వేరే మూవీ మ్యూజిక్స్ కానీ, ఓకే, తర్వాత క్లిప్స్ కానివ్వండి, సో ఇలాంటివి ఏవి కూడా అప్లోడ్ చేయకూడదు. జస్ట్ క్యాజువల్గా చేసుకుంటున్నాం అనుకుంటే ఇవన్నీ ఏం అవసరం లేదు, ఓకేనండి. అయితే ఇప్పుడు వీడియో అయితే మనం అప్లోడ్ చేయాలనుకుంటే ముందుగా మన ఛానల్లోకి అయితే సో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఛానల్లోకి అయితే ఇప్పుడు నేను లాగిన్ అయిపోయినాం చూడండి. ఇక్కడ మనకు ఛానల్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ ఛానల్లోకనే ఎంటర్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడే చూడండి ఇక్కడ ఒక క్రియేట్ అనే ఒక బటన్ అయితే మనకు కనిపిస్తుంది కదా. ఈ క్రియేట్ బటన్ మీద ప్రెస్ చేసినప్పుడు మనకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, అప్లోడ్ వీడియో, గో లైవ్ అని. సో అప్లోడ్ వీడియో ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేద్దాం. ఈ అప్లోడ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు సో మనకి ఇలా ఒక చిన్న సో చూడండి విండో అయితే వచ్చింది కదా, ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని, ఓకే. సో ఇక్కడ క్లిక్ చేసి మనం ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో, ఓకే, ఆ వీడియో యొక్క లొకేషన్ ఎక్కడుంది అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి, సో ఆ యొక్క వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ వీడియోకి ఇక్కడ టైటిల్ చూడండి, టైటిల్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, డిస్క్రిప్షను, తర్వాత వచ్చేసి ట్యాగ్స్ ఉంటాయి. థంబ్నెయిల్ ఎలా సెట్ చేసుకోవాలనేది తర్వాత వీడియోలో అయితే మనం నేర్చుకుందాము, ఓకే. సో ఇప్పుడు చూడండి టైటిల్ వచ్చేసి నేను జస్ట్ ఏంటంటే పార్క్ వ్యూ ఇన్ పంపనూరు ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అని ఇలా టైటిల్ అయితే ఇస్తున్నాను, ఓకే. సో ఇంకా ఆ టైటిల్కి రిలేటెడ్ ఇంకా 1 or 2 టైటిల్స్ ఇచ్చుకోవాలనుకుంటే మీ కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకొని ఇక్కడ చూడండి బార్ సింబల్ ఉంటుంది కదా, ఇలా జస్ట్ చూడండి ఈ బార్ సింబల్ 2 times ఎంటర్ చేయొచ్చు, లేదంటే సింగిల్ టైం అయినా సరే. ఇక్కడ సో నేనేం చేస్తున్నాను, పంపనూర్ పార్క్, ఓకే. సో ఇక్కడ మన పేరు రావాలనుకుంటే మీ ఇష్టం. ఈ టైటిల్ అనేది ఒకవేళ తెలుగు వాళ్ళ కోసమే అనుకుంటే టైటిల్ తెలుగులో పెట్టుకోవచ్చు, ఓకే. ఇంగ్లీష్లో కూడా మీ ఇష్టం, ఎట్లయినా చాయిస్ ఇస్ యువర్స్. అయితే టైటిల్ యొక్క టెక్స్ట్ అంటే కంటెంట్ ఎప్పుడు కూడా 100 క్యారెక్టర్స్కి మించి ఉండకూడదు అనమాట. ఒకవేళ నేను చూడండి ఇక్కడ టెక్స్ట్ టైప్ చేస్తున్నా, 100 క్యారెక్టర్స్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ మనకు సో చూడండి యువర్ టైటిల్ ఈజ్ టూ లాంగ్ అని వచ్చేస్తుంది, రైట్. కాబట్టి మనం ఒకవేళ పబ్లిష్ చేసినా కూడా పబ్లిష్ అవ్వదు. సో బిలో 100, ఎగ్జాక్ట్గా 100 క్యారెక్టర్స్ ఉన్నా ఓకే, లేదనుకుంటే బిలో 100 ఉన్నా ఓకే, రైట్. ఇక డిస్క్రిప్షన్ అంటారా, మీరు ఏదైతే వీడియో అనేది సెట్ చేస్తున్నారో ఆ వీడియోకి రిలేటెడ్ డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్లో ఏంటంటే మీరు అన్ని లింక్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు, తర్వాత వెబ్సైట్ లింక్స్ సెట్ చేసుకోవచ్చు, ఓకే. సో ప్రతి ఒక్కటి యాజ్ యూజువల్ లిస్ట్. కొంతమంది అయితే డిస్క్రిప్షన్లో ఏమి కంటెంట్ కూడా ఇవ్వరు, ఓకే. బట్ డిస్క్రిప్షన్లో పర్టికులర్ టాపిక్ మీద అయితే వీడియో ఉందనేది రాసుకుంటే మంచిదన్నమాట, ఓకే. ఏం రాస్తున్నారంటే ఇక్కడ దిస్ వీడియో ఈజ్ బిలాంగ్స్ టు యూస్ పంపనూరు పార్క్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఓకే. సో అది మీరు ఏదైనా సరే తెలుగులోనే పెట్టుకోవచ్చు అండి. ఇక తర్వాత వచ్చేసి ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ టైటిల్ అయితే ఇచ్చాను కదా, ఎవరైతే విజిటర్స్ ఉంటారో వాళ్ళు ఒకవేళ టైటిల్ బేస్ మీద సెర్చ్ చేయొచ్చు, లేదంటే ఊరికే జస్ట్ పంపనూరు అని టైప్ చేసినా కూడా వీడియో కనిపించాలా, తర్వాత వచ్చేసి పార్క్ వ్యూ ఎట్ పంపనూరు అని టైప్ చేసిన వీడియో కనిపించాలా, అనంతపూర్ అని క్లిక్ చేసిన వీడియో కనిపించాలా, అలాగా. సో కొన్ని మనం ట్యాగ్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ ట్యాగ్స్ ఎక్కడ ఇస్తామంటే కొంచెం మీరు కిందికి ఇక్కడ స్క్రాల్ చేసినట్టయితే గాన ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే అడుగుతుంది, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని, ఇది ఆల్రెడీ ఆన్లో ఉంది. ఇక తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉంది చూడండి, ఈ మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక ట్యాగ్స్ అనేది మీరు అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట.
ట్యాగ్స్ వచ్చేసి చూడండి, నేను పంపనూరు టైప్ చేశాను, పార్క్ కామా టైప్ చేస్తే ఆటోమేటిక్గా అది ట్యాగ్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, పంపనూర్ పార్క్ వ్యూ. ఓకే, సో అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఇలా టైప్ చేస్తున్నాను. ఈ యొక్క ట్యాగ్స్ కూడా మ్యాక్సిమం 500 క్యారెక్టర్స్ మించకూడదు, 500 క్యారెక్టర్స్ లోపలే ఉండాలి. ఓకేనండి. అయితే కొంతమంది వీడియోస్కి అసలు ట్యాగ్స్ ఇవ్వరు, డిస్క్రిప్షన్ ఇవ్వరు, ఓన్లీ టైటిల్ మాత్రమే ఇస్తారు. అయినా కూడా వీడియోస్ అయితే వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే సో జనాలకి నచ్చేటువంటి కంటెంట్ అయితే ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో ఆటోమేటిక్గా సో ముందుకు అయితే ఉంటుంది. అయితే బట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్కైనా మీరైతే డిస్క్రిప్షన్, టైటిల్, ట్యాగ్స్ అయితే ఇచ్చుకోవడం మంచిది. అది కూడా జెన్యూనిటీగా ఉండాలండి. సో ఎప్పుడు కూడా సో మనము యూట్యూబ్ రూల్స్కి అధిగమించి ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్స్ ఇట్లాంటివి అయితే ఇవ్వకూడదు. చూడండి, ఇక్కడ అప్లోడింగ్ ప్రాసెస్ వచ్చేసి 100% అయితే కంప్లీట్ అయింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాసెసింగ్కి సో ఎప్పుడైతే మనకు 100% అయితే పూర్తిగా కంప్లీట్ అవుతుందో సో మనం అప్పుడు మాత్రమే మన యొక్క వీడియోని పబ్లిష్ చేసుకోగలుగుతాం. చూసారా? సో ప్రాసెసింగ్ హెచ్డి వర్షన్ అంటే ఇక్కడ మనకు అప్లోడింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే అప్లోడింగ్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇక్కడ వీడియో ఎలిమెంట్స్లో ఎండ్ స్క్రీన్ ఆప్షన్స్, యాడ్ కార్డ్స్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. ఇంకా ఇది ఫస్ట్ వీడియో కాబట్టి సో మీకు ఎండ్ స్క్రీన్ తర్వాత యాడ్ కార్డ్స్ ఎట్లా సెట్ చేసుకోవాలనేది ఇవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అయితే ఇప్పుడు ఇక డీటెయిల్స్లోకి వచ్చినట్టయితే చూడండి, కింద ఇక్కడ థంబ్నెయిల్ ఉంది కదా, థంబ్నెయిల్ అనేది మనం ఓన్గా క్రియేట్ చేస్తాము. లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కొన్ని 3 చూపిస్తుంది. ఇందులో మీకు ఏ థంబ్నెయిల్ అయితే నచ్చిందో ఆ థంబ్నెయిల్ ప్రజెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే థంబ్నెయిల్ అనేది ఏంటంటే వ్యూవర్స్ చూడగానే అట్రాక్ట్గా సో ఈ పర్టికులర్ ఓకే వీడియో రిలేటెడ్ థంబ్నెయిల్ ఇది అనేది తెలుసుకోవాలి. బట్ ఈ థంబ్నెయిల్ కూడా ఎలా చేయాలనేది మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఓకే, సరే ఇప్పుడైతే మనం విజిబిలిటీలోకి వెళ్ళిపోదాం. విజిబిలిటీలో ఇక్కడ మనకు సేవ్ ఆర్ పబ్లిష్ ఆప్షన్ కింద చూడండి ప్రైవేట్, అన్లిస్ట్, పబ్లిక్ ఉన్నాయి. ఇది ఒకవేళ నేను కష్టపడి వీడియో తయారు చేశాను ఓకే, బట్ నేనేంటంటే యూట్యూబ్లో ఉండాలి కానీ ఎవరికి డిస్ప్లే కాకూడదు, రైట్, ప్రైవేట్లో ఉంచుకోవాలనుకుంటే ఇక్కడ మనం ప్రైవేట్ పెట్టుకోవచ్చు. తర్వాత అన్లిస్ట్ ఏంటంటే ఇక్కడ యూట్యూబ్లో మనకైతే జస్ట్ కనిపించదు, ఓన్లీ అన్లిస్ట్లో మాత్రమే ఉంటుంది ఇక్కడ, రైట్. ఇది మనకు అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఇట్లాంటివి పెట్టుకుంటాం, రైట్. అందరికీ డిస్ప్లే కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే పబ్లిష్ అనే ఆప్షన్ అయితే సో మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఈరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, బట్ రేపు నాకు టైం లేదు, ఓకే, ఆ రేపటిది కూడా ఈరోజే వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలి, కాకపోతే రేపు పబ్లిష్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ షెడ్యూల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ షెడ్యూల్ అనే ఆప్షన్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఇక్కడ చూడండి డేట్, టైం అనేది ఉంటుంది. ఓకే, సో ఈ డేట్ ఎప్పుడు కావాలా, ఓకే రేపు అనుకోండి, టైం వచ్చేసి ఎప్పుడు డిస్ప్లే కావాలా ఆ టైం అనేది మనం AM నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట 8:15కి. ఇక తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రీమియర్ ఏంటంటే సో మీరు ఏదైతే ఇప్పుడు ఈ 8:15 టైం ఉందో ఆ టైం కన్నా 15 నిమిషాలు ముందు సో రిమైండ్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ వీడియో అయితే మీరు చూడండి మీకు పబ్లిష్ అవుతుంది ముందునే చూడండి అని చెప్పేసి ప్రీమియర్లో ఇక్కడ చెక్ చేసుకుని దీని ద్వారా మనకు వ్యూస్ రేటింగ్ కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, రైట్. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ పబ్లిష్ అని క్లిక్ చేస్తున్నాను, పబ్లిక్లో షెడ్యూల్ పెట్టడం లేదు, పబ్లిష్ బటన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నాను చూడండి ఆ వీడియో అంతా కూడా మనకు పబ్లిష్ అయిపోతుంది. పబ్లిష్ అయినప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్, బ్లాగర్, తంబ్లర్ ఇక్కడ ఉన్నటువంటి సోషల్ నెట్వర్క్స్ ఏవైతే సైట్స్ ఉన్నాయో వాటిలో మీరు ఏమైనా షేర్ చేసుకుంటారా అని అడుగుతుంది. లేదు నేను తర్వాత షేర్ చేసుకుంటాను అనుకుంటే ఇక్కడ వీడియో లింక్ ఉంది, ఆ వీడియో లింక్ని మీరు కాపీ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే క్లోజ్ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఆ వీడియో అయితే మనకి ఇక్కడ అప్లోడ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ డాష్ బోర్డ్లో చూస్తే కానీ చూడండి మనకి ఈ వీడియో అప్లోడ్ అయింది. దీనికి తర్వాత వ్యూస్, ఇంప్రెషన్స్, డ్యూరేషన్ అంటే వ్యూస్ డ్యూరేషన్ అంతా కూడా ఒక 2 hours తర్వాత అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది క్లియర్గా, రైట్. సో ఇప్పుడు వీడియోలో చూడండి మనమైతే ఇక్కడ వీడియోస్ని అప్లోడ్ చేయడం అయితే తెలుసుకున్నాం కదా. ఒకవేళ పొరపాటున టైటిల్ రాంగ్ ఉంది, డిస్క్రిప్షన్ రాంగ్ ఉంది, తర్వాత ట్యాగ్స్ రాంగ్ ఉన్నాయి, వాటిని మనం చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ ఆప్షన్లోకి వెళ్తే
సో చూడండి ఇక్కడ టైటిల్ మార్చుకోవచ్చు, డిస్క్రిప్షన్ మార్చుకోవచ్చు, తర్వాత ట్యాగ్స్ ఇక్కడ ట్యాగ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, రైట్. అదే మాదిరిగా ఇక్కడ ఇవన్నీ చేంజ్ చేసిన తర్వాత సేవ్ బటన్ని ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతుంది. బట్ థంబ్నెయిల్ కూడా ఏంటంటే మీరు క్రియేట్ చేసిన తర్వాత ఆ వీడియోస్కి థంబ్నెయిల్, ఒకవేళ వీడియోకి ఏ థంబ్నెయిల్ అయితే సూటబుల్ అవుతుందో ఆ థంబ్నెయిల్ మీరు చేంజ్ చేసి చూడొచ్చండి. ఓకేనండి. సరే, ఈ వీడియో నేను మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయడం, వాటికి టైటిల్స్, ట్యాగ్స్ ఇవన్నీ సెట్ చేయడం అయితే చూపించాను కదండి. బట్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.